హాయ్ హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, 11th డిసెంబర్ అంటే రేపు స్టాక్ మార్కెట్లో ఏం జరుగుతుందో తెలుసా? ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఆర్బీఐకి శక్తికాంత దాస్ గారు ఏంటంటే టాటా, మరి కొత్త ఆర్బీఐ గవర్నర్ ఎవరు? ఆ అప్డేట్ గురించి చూద్దాం. రైల్టెల్కి సంబంధించిన ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ చూద్దాం. గ్లెన్మార్క్ సంబంధించిన సూపర్ పాజిటివ్ న్యూస్ ఉంది, అదేంటో చూద్దాం. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్ మనం రీసెంట్గా మాట్లాడుకున్నాము. సో హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క లెవెల్స్ మళ్ళా ఒకసారి చూద్దాం. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండి చూద్దాం. సో రిలయన్స్కి సంబంధించిన టార్గెట్ ఇస్తున్న మనకి బ్యాంకర్ ఎవరు, అదేంటో చూద్దాం. తేజాస్ నెట్వర్క్స్ సంబంధించిన ప్రాజెక్టు, తేజాస్ నెట్వర్క్స్కి ఐడియా వోడాఫోన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్, అలాగే స్విగ్గీకి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్. సో ఇత్యాది విషయాలతో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళని నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే నచ్చి మీ అంతటా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తారో వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, మన స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. సో మార్నింగ్ ఓపెనింగ్ అయితే కనుక స్లైట్గా గ్యాప్ అప్ అయి ఓపెన్ అయింది, కానీ చాలాసేపు అంటే ఆఫ్టర్నూన్ చివరిలో ఓకే, కానీ అప్పటిదాకా ఏంటంటే మీకు రెడ్లోనే ఉంది. చాలా ఫాల్ డౌన్ వస్తుందేమో అని చెప్పి మీలో అనుకునే ఉంటారు, క్లోజింగ్ కూడా అలాగే ఉంటుందేమో అని అనుకునే ఉంటారు. సో అయితే ఏంటంటే చాలామంది వెతుకుంటారు ఏంటది బ్యాడ్ న్యూస్ ఏంటి, మార్కెట్ ఎందుకు పడింది అని. ఒకవేళ మీకు మార్నింగ్ కనుక పడిన దానికి బ్యాడ్ న్యూస్ మీరు ఐడెంటిఫై చేస్తే మళ్ళీ ర్యాలీ లోయర్ లెవెల్ నుంచి ర్యాలీ రావడానికి సంబంధించిన గుడ్ న్యూస్ ఏంటి, అదనమాట ఇంపార్టెంట్. కాబట్టి సో నేనేమంటానంటే, సో ఆల్రెడీ మనం ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు ముందే చెప్పాను, అంటే మనం డిస్కస్ చేసుకున్నాము సండే వీడియోలో, జాతర గెయిన్ వీల్లాగా ఉంటుందని. సో ఇవాళ మార్కెట్లో ఇంట్రాడే ట్రేడ్ చేసిన వాళ్ళకి ఈ లైన్ స్పష్టంగా అర్థమయ్యే ఉంటుంది, ట్రేడ్ చేసిన వాళ్ళకి కానీ అబ్జర్వ్ చేసిన వాళ్ళకి కానీ. అయితే మరి ఇంతకీ మార్కెట్ పరిస్థితి ఏంటి అని అంటే, చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది పైకే వెళ్తుంది, అది మీ అందరికీ తెలుసు. సో అంటే ఈ రీసెంట్ డేస్ దాకా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళకి, అంటే ఇంకా బాటమ్ అవ్వలేదు అట్లా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళకి, సో రీసెంట్గా వచ్చిన కంటిన్యూస్ ర్యాలీస్తో అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి సో మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూ ఏంటి అని అంటే అప్, అంటే ఏంటి, మార్కెట్ పైకి వెళ్ళాలనే చూస్తుంది. కాకపోతే ఏంటంటే మనకి సిఆర్ఆర్ క్యాష్ రిజర్వ్ రేషియో అనేది కట్ చేస్తారని పీపుల్ ఊహించారు, కట్ చేశారు. అది పాజిటివ్ న్యూసే, కానీ దానికన్నా ముందే బయింగ్ జరిగింది అనేది మనం చెప్పాము. అలాగే మార్కెట్లో పాజిటివ్ న్యూస్ అవుట్ అయిన తర్వాత మార్కెట్కి కాన్స్టిపేషన్, మలబద్ధకం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, స్టాక్ అయినా కానీ లేకపోతే స్టాక్ మార్కెట్లో ఇండెక్స్ అయినా కానీ హైయర్ లెవెల్లో ఉన్నప్పుడు ఎస్పెషల్లీ పాజిటివ్ న్యూస్ వచ్చిన తర్వాత ఏంటంటే కాన్స్టిపేషన్, నడవదు, సరిగ్గా అరగదు, అర్థమవుతుందా? అట్లా అని కిందకి పడదు, అర్థమవుతుందా? సో అయితే ఏంటంటే మార్కెట్ బ్రాడ్ వ్యూ అప్పే కాబట్టి ఏదైనా డిప్ వస్తే మనకి స్టడీ చేయడానికి ఆపర్చునిటీ ఉంటుంది. సో ఏదైనా డిప్ వస్తే అన్నాను, డిప్ వస్తుంది అని నేను అనట్లేదు. నోట్ డౌన్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. సో మార్కెట్లో డిప్ వస్తే ఈ పర్టికులర్ లెవెల్ నుంచి బౌన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మార్కెట్లో డిప్ వస్తే ఈ పర్టికులర్ లెవెల్లో 24,287, 24,960, 23,969 ఈ పర్టికులర్ ఏరియాలో రియాక్షన్ ఎట్లా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. డిప్ రాకుండా కూడా పైకి వెళ్ళచ్చు. ఎందుకని? మార్కెట్ యొక్క ఓవరాల్ ఇంటెన్షన్ ఏంటి? అప్ సైడ్. ఓవరాల్ ఇంటెన్షన్ అప్ సైడ్ ఉన్నప్పుడు ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటంటే పైకి వెళ్ళాలనే చూస్తుంది. వాళ్ళకి ఆర్డర్లు దొరక్క, అంటే వాళ్ళు బై చేస్తుంటే సెల్లర్ అవైలబిలిటీ లేక ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. డిప్ అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ అగ్రెసివ్ బయింగ్ చేస్తున్నారు. అంటే దాన్ని బట్టి మనకి అందరికీ అర్థం కావాల్సిన విషయం ఏంటి అని అంటే, మార్కెట్ పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్తో ఉంది. సో ఓవరాల్గా పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్తో ఉన్నప్పుడు రీట్రేస్మెంట్స్ ఇట్లాంటి లెవెల్స్కి వస్తే కనుక దూసుకుపోతుంది. లేదు కరెంట్ మార్కెట్ నుంచి పెరుగుతుందో పడిపోతుందో అది చెప్పు అని అంటే కనుక అలాంటివి ప్రెడిక్ట్ చేయకూడదు అనే సంగతి కూడా చాలామంది బిగినర్స్కి తెలియదు. మీరు స్టాక్ మార్కెట్లో 3 to 5 years, ఎస్పెషల్లీ 5 years పైన ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు స్టాక్ మార్కెట్లో ఈ వీడియో చూస్తూ ఉంటే కనుక, సో స్టాక్ మార్కెట్లో ఎవ్రీడే మూవ్ని ప్రెడిక్ట్ చేయకూడదు అనే విషయం తెలుసు.
బిగినర్స్ యొక్క థాట్ ఎలా ఉంటుంది అంటే రేపొద్దున పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తారు. రేపు గ్లోబల్ క్యూస్ ఏంటి ఊహించగలమా? ఊహించలేం. సరే, రేపు గ్లోబల్ క్యూస్ పాజిటివ్ అయితే ఓపెనింగ్ హైయర్ లెవెల్లో ఓపెన్ అవుతుంది, కానీ నిలబడుతుందని గ్యారంటీ ఉందా? ఆర్డర్లు దొరకాలి, ఓపెన్ అవ్వచ్చు, కానీ సెల్లర్ కూడా అవైలబిలిటీ ఉండాలి కదా. ఆర్డర్లు దొరకపోతే ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ అయిపోవచ్చు. అర్థమవుతుంది. ఒకవేళ గ్లోబల్ క్యూస్ బాగోలేదు, ఓపెనింగ్ డౌన్లో ఓపెన్ అవుతుంది, దట్ డస్ నాట్ మీన్ ఓపెనింగ్ డౌన్లో అయ్యి కిందకి వెళ్ళిపోతుంది సరసరా. స్టాక్ మార్కెట్ మీకు తెలుసు కదా దాని సంగతి. కాబట్టి ఏంటంటే అలాంటి థింగ్స్ ప్రెడిక్ట్ చేయొద్దు. ఓవరాల్గా డైరెక్షన్ పైకి ఉంది కాబట్టి రీజనబుల్గా రీట్రేస్మెంట్ వస్తే అప్ మూవ్ అనేది మంచిగా వస్తుంది. కాబట్టి రీట్రేస్మెంట్ రావాలని కోరుకుందాం. వస్తుంది అని కరాఖండిగా మనం చెప్పలేమన్నమాట. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏంటంటే ఇప్పుడు ఆల్ టైమ్ హైకి వెళ్ళాల్సిన ఈగర్నెస్ ఏం లేదు. ఎందుకని రీసెంట్గా వచ్చిన క్వార్టర్ రిజల్ట్స్ డల్ ఉన్నాయి, ఇన్ఫ్లేషన్ వర్రీస్ ఉన్నాయి, క్యాష్ రిజర్వ్ రేషియో తగ్గించారు, కానీ బ్యాంక్స్ అగ్రెసివ్గా బిజినెస్ చేసే పరిస్థితి మార్కెట్లో లేదు. కాబట్టి ఇంకొక క్వార్టరు స్టాక్ మార్కెట్లో ఎర్నింగ్స్ ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఏంటంటే పైకి ఇప్పుడు బ్రాడ్ వ్యూ పైకి ఉంది, దట్ డస్ నాట్ మీన్ ఆల్ టైమ్ హైకి ఎగబడాల్సినంత నీడ్ లేదు. కాబట్టి ఏంటంటే సిఎంపి నుంచి పైకి వెళ్తుంది అని ట్రేడ్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, సో చూడండి ఫ్రెండ్స్, మీకు సుఖ సంసారం తెలుసా? చిన్నప్పుడు స్వాతి బుక్లు చదువుకునే ఉంటారు. ఇది సుఖం లేని సంసారం. ఎలా ఉంటుంది అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైకి వెళ్ళే ఇంట్రెస్ట్ లేదు, కానీ బ్రాడ్ వ్యూ పైకి ఉంది, ఎగబడి పైకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు ఏంటంటే అలాగే ఉంటుంది మీరు ట్రేడింగ్ చేస్తే. కాబట్టి ఆ తర్వాత మీ ఇష్టం. నేనేమంటానంటే మార్కెట్ డైరెక్షన్ పైకే ఉంది, ఆల్ టైమ్ హైకి వెళ్ళాల్సినంత ఇంట్రెస్ట్ లేదు, అట్లని కిందకేం వెళ్ళట్లేదు మార్కెట్. కాబట్టి ఏంటంటే బ్రాడ్ డైరెక్షన్ పైకి ఉన్నప్పుడు మనం పైకే చూడాలి. కానీ ఎప్పుడు కాస్త రీట్రేస్మెంట్ వస్తే ఆ వచ్చే ర్యాలీని క్యాప్చర్ చేస్తే మనకు ఒక 300 to 500 పాయింట్స్ మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు, దొరుకుతుంది చూడటానికి. కానీ ఇక్కడ నుంచి సిఎంపి నుంచి క్యాప్చర్ చేయాలి అని అంటే చెప్పా కదా, సుఖం లేని సంసారం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. ఫ్రెండ్స్, హ్యాపీయెస్ట్ మైండ్స్. సో రీసెంట్గా నిఫ్టీ ఫాల్ డౌన్లో ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి ఈ లెవెల్ అబ్జర్వ్ చేయమని చెప్పి చెప్పాను. సో ఈ లెవెల్ క్లోజ్గా వచ్చినప్పుడు సో నేను బాగా క్లోజ్గా స్టడీ చేశాను, నా మనసుకు బాగా హత్తుకుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో హత్తుకున్నాను అనేది కూడా మీకు చెప్పాను వీడియోస్ ద్వారా. కాబట్టి ఓవరాల్గా ఎడ్యుకేషనల్గా మీరు కూడా ఏంటంటే స్టడీ చేసుకునే ఉంటారు కదా. సో చాలామంది అంటే ఇప్పుడు నేను మధ్య వెబినార్లో అడుగుతున్నప్పుడు ఏంటంటే పీపుల్ అడుగుతున్నారనమాట, ఏమని పీపుల్ అడుగుతున్నారంటే, సార్ హ్యాపీయెస్ట్ మైండ్ 715 564 దొరుకుతుందా అని. చూడండి సార్, మనసుకి హత్తుకున్నాను అని చెప్పి ఆ లెవెల్ ఉన్నప్పుడు ఏంటంటే నిఫ్టీ టర్న్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. సేమ్ థింగ్ ఏంటంటే హ్యాపీయెస్ట్ మైండ్స్ దాదాపుగా ఏంటంటే నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఈ లెవెల్ కోసం. కాబట్టి ఏంటంటే ఒక 10 రూపీస్ 20 రూపీస్కి నాకేం ఫరక్ పడదు, నా వెయిటింగ్ పీరియడ్ అలాంటిది. కాబట్టి ఏంటంటే నేను హత్తుకున్నానని మీకు కూడా చెప్పాను, సో క్లోజ్గా స్టడీ చేశానని. కానీ సో మీరు పైకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు 715 564కి వస్తుందా అని అంటే సో ఎట్లా ఉంటుంది? మీరు కరెక్ట్గా లెవెల్ టచ్ అవ్వలేదు కదా అని అంటే అవ్వలేదు కాబట్టే మీకు వీడియోస్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది నేను ఆ రోజు. అర్థమవుతుందా? సో ఈ లో అనుకుంటా మీకు అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు 721 722లో ఉంది అది కదా అన్నప్పుడు అలా అనమాట. సో మీరు అడిగే ఎట్లా ఉన్నాయి అని అంటే, సో 5 years నుంచి లవ్ చేసి ఎదురు చూస్తున్న అమ్మాయి వచ్చి నీతో మాట్లాడి కిస్ ఇస్తే లిప్ లాక్ ఇవ్వలేదని ఫీల్ అయ్యాడంటే వాడు, అట్లా ఉంది. సో 3 years నుంచి వెయిట్ చేస్తున్నాను ఆ లెవెల్ కోసం, ఒక 10 రూపాయలు అటో ఇటో. కాబట్టి ఏంటంటే నేను వ్యక్తిగతంగా స్టడీ చేసుకున్నాను, అర్థమవుతుందా, అబ్జర్వ్ చేశాను లోతుగా, ఆ విషయం మీకు చెప్పాను. కాబట్టి సో అలా అనమాట. అలాగే హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి చెప్పాలి అని అంటే, నిన్న ఇవాళ డివిడెంట్ వచ్చింది, అంటే ఒక 625 రూపీస్ సంథింగ్ డివిడెంట్ పడింది అనమాట. అంటే సో అంటే డివిడెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు. సో అది ఇంటర్మ్ డివిడెంట్. అంటే ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటి? జనరల్గా ఏజిఎంలో ఇస్తేమో ఫైనల్ డివిడెంట్ అంటారు, కానీ ఇది ఇంటర్మ్ డివిడెంట్ అంటే ఏంటి? మధ్యలో ఇచ్చేది, ఏజిఎం మధ్యలో ఇచ్చేదాన్ని ఇంటర్మ్ డివిడెంట్ అంటారు. ఇంటర్మ్ డివిడెంట్ అంటే వాళ్ళ దగ్గర మనీ కూడా ఉన్నాయి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఉన్నాయి, రెవెన్యూ గైడ్లైన్స్లు మంచిగా ఇచ్చారు, అలాగే ఎక్స్పాండ్ అవ్వడానికి స్కోప్ ఉన్న కంపెనీ. కాబట్టి హ్యాపీయెస్ట్ మైండ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా స్టడీ వ్యూని ప్రజెంట్ చేశాను అనమాట. సో డివిడెంట్ ఇచ్చారు కాబట్టి సో 625 రూపీస్ నాకు చదివిచ్చారు,
మీలో ఎవరికైనా స్టడీ వ్యూస్ ఉండి మీకు ఆల్రెడీ హోల్డింగ్ ఉంటే మీకు కూడా చదివించే ఉంటారు. కాబట్టి హ్యాపీయెస్ట్ మైండ్స్ యొక్క వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని ఆ భగవంతుడు చల్లగా దీవించాలని మనం కోరుకుందాం. ఎందుకంటే 625 రూపీస్ చదివించారు, మీకు కూడా చదివించే ఉంటారు. కాబట్టి కంపెనీ వాళ్ళు చదివించారు కాబట్టి మంచిగా ఉండాలని కోరుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన న్యూస్ అప్డేటు. శక్తికాంత దాస్ గారు టైం పీరియడ్ అయిపోయిందనమాట. అందుకే టాటా చెప్తున్నారు చూడండి అది. సో మరి ఎవరిని అపాయింట్మెంట్ చేశారు అని అంటే ఇక్కడ పేరు కనిపిస్తుంది చూడండి, సంజయ్ మల్హోత్రా. తను ఏంటంటే న్యూ ఆర్బీఐ గవర్నర్ అనమాట. అది శక్తికాంత దాస్ గారి టెన్యూర్ అనేది అయిపోయిందనమాట. సో తను మంచిగా సర్వీస్ చేశారని అయితే చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి సో జేపీ మోర్గాన్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించి వాళ్ళు ఓవర్ వెయిట్ అని చెప్తున్నారు. అంటే ఆ సెక్టార్లో కంపెనీ కానీ లేదా నిఫ్టీతో కంపేర్ చేస్తే మంచిగా పర్ఫామ్ చేస్తుంది అని చెప్పడాన్ని ఓవర్ వెయిట్ అంటారు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి వాళ్ళు 1468కి టార్గెట్ ఇచ్చిగా పెంచారనమాట. సో టారిఫ్స్ పెంచారు కదా, అది కూడా పాజిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారనమాట. రిలయన్స్ రీటైల్ గురించి, రిలయన్స్ జియో గురించి, ఇతరత్ర బిజినెస్ అన్నీ చూసి టార్గెట్ అప్డేట్ ఇచ్చారు. ఒకసారి చూడండి. అలాగే రిలయన్స్ లెవెల్స్ నేను చాలాసార్లు ఈ రీసెంట్ వీడియోస్లో మాట్లాడాను, మీ అందరికీ తెలుసు. చూడండి ఫ్రెండ్స్, అలాగే తేజాస్ నెట్వర్క్ సంబంధించి సో వోడాఫోన్ ఐడియా అంతేనా, వోడాఫోన్ ఐడియాతో ప్యాక్ట్ అంటే ఒప్పందం కుదుర్చుకున్నారు, 3 years ఒప్పందం కుదుర్చుకున్నారనమాట. సో 4G 5G రోల్అవుట్స్కి సంబంధించి అనమాట. సో ఇది ఒక అప్డేట్గా చూడండి తేజస్ నెట్వర్క్ సంబంధించి. చూడండి ఫ్రెండ్స్, అలాగే స్విగ్గీకి సంబంధించి సిఎల్ఎస్ఏ వాళ్ళు అవుట్ పర్ఫామ్ చేస్తుందని చెప్పి చెప్పడంతో 4% దాకా ర్యాలీ అయ్యి కనిపిస్తూ ఉంది. చూడండి సో మీకు వీడియో నచ్చితే కనుక ఇప్పటిదాకా నేను చెప్పింది లైక్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి ఉంటారని ఆశిస్తున్నాను. చేయకపోతే మీరే నష్టపోతారు. అట్లాగే ఏంటంటే సో మీలో ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ మీకు కానీ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే మన లింక్స్ రెఫర్ చేయొచ్చు. చూడండి ఇక్కడ లింక్ క్లిక్ చేశాను. మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబరు కంటిన్యూ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. అర్థమైందా? అదనమాట కదా. అలాగే ఏంటంటే మీ అకౌంట్ ఓపెన్ చేసినాక మీలో ఎవరైనా బిగినర్స్ ఉండి మీకేం తెలియదు అని అంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్సు అంటే చెప్పిస్తాను. అలాగే ఏంటంటే మనీ మేనేజ్మెంట్, అలాగే బేసిక్ క్యాండిల్స్టిక్స్ ఇట్లాంటి వెబినార్స్ అనేవి అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి అట్లాంటివి అటెండ్ అవ్వచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీరు ఐడిని క్రియేట్ చేస్తారు కదా, ఆ ఐడిని ఏంటంటే మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. అలాగే రైల్టెల్కి సంబంధించిన థింగ్ సో 24.50 crores ఆర్డర్ అంట. సో అది వచ్చింది. సో అది చూడండి అనమాట. ఆర్డర్ వాల్యూ రైల్టెల్కి సంబంధించిన పాజిటివ్ న్యూస్ అప్డేట్గా చెప్పచ్చు. చూడండి అలాగే గ్లెన్మార్క్ 4% దాకా ఇంట్రాడేలో ర్యాలీ అవ్వటం. దానికి కారణం ఏంటి అని అంటే బ్లడ్ క్యాన్సర్ డ్రగ్ అనేది రెస్పాన్స్ రేట్ అనేది 83% ఉందంట, ఆ క్లినికల్ డేటా. సో దానితో ఏంటంటే గ్లెన్మార్క్ ఫార్మాకి పాజిటివ్ న్యూస్ అప్డేట్ అయింది. ఎందుకంటే అట్లాంటి డ్రగ్స్ సక్సెస్ అయితే మంచిగా కంపెనీ సక్సెస్ అవుతుంది కదా, అందుకని. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బ్రేక్అవుట్ కోసం చూస్తుంది, ఆ విషయం అర్థమవుతుంది. కానీ సిఎంపి నుంచి బ్రేక్అవుట్ని ఊహించి చేయటం అనేది లిటిల్ బిట్ టఫ్ థింగ్. ఎందుకంటే మధ్యలో ఏదైనా బ్యాడ్ న్యూస్లు వచ్చి లేదా ఆర్డర్లు దొరక మార్కెట్లో డిప్స్ వస్తే ఏంటంటే మీ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే రీట్రేస్మెంట్ వచ్చి పైకి వెళ్ళేటప్పుడు వెళ్తే మీకు కాస్త హెల్ప్ఫుల్గా ఉంటుంది, సుఖంగా ఉంటుంది మీ ప్రాణం. అది సిఎంపి నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అట్లాంటివి నేను ప్రెడిక్ట్ చేయను. కానీ డైరెక్షన్ పైకి కాబట్టి కాస్త రీట్రేస్మెంట్ వస్తాయి. ఇట్లాంటి లెవెల్స్లో మంచి బై ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ఇలాంటివి తగిలితే కనుక బ్రేక్అవుట్ అనేది చాలా హెల్తీగా స్మూత్గా వస్తుంది. ఇలా తగలకుండా కూడా బ్రేక్అవుట్ రావచ్చు. కానీ ఏంటంటే అది కాన్స్టిపేషన్, అర్థమవుతుందా? తింటారు మీరు 4 ప్లేట్లు బిర్యానీ కానీ అరగదు, అట్లా ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. నేను ట్రెక్ ప్లాన్ చేశాను కానీ యాక్చువల్గా నేను అనుకోకుండా క్యాన్సిల్ చేసుకున్నాను. ఎందుకంటే కోల్డ్ వచ్చింది. నేను వెళ్ళాలనుకున్న ప్లేస్ అంతకన్నా కోల్డ్. సో ఈ కోల్డ్ ఆ కోల్డ్ సెట్ కాదులే అని చెప్పేసి ఆగాను అనమాట, పోస్ట్ పోన్ చేసుకున్నాను. వీడియో మీద మీ అభిప్రాయాలు, మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వీడియోని లైక్ చేయడం ద్వారా అలాగే షేర్ చేయడం ద్వారా ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే ఎక్కువ మందికి మన ఛానల్ని రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. బాయ్, గుడ్ డే.